సకల చరాచర సృష్టంతయు ఆ ఈశ్వర సృష్టియే. ఆ జగన్నాథుడాడించే జీవితం అనే నాటకంలో మనం కేవలం పాత్రధారులం మాత్రమే. మెల్లిగా సలీం దగ్గరకు వచ్చి తన మొబైల్లో ఫోటో చూపిస్తాడు. తాను నీకు తెలుసా అని అడుగుతాడు. సలీం ఆ ఫోటో చూసి కంగారు పడుతూ మాటలు తడబడుతూ నాకు తెలియదు అనగానే అజయ్ పెద్దగా నీకు తెలుసని నాకు తెలుసు, అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ సలీంని బాగా కొడతాడు. అది జోక్ కాదురా, ఏదో తాంబేల్ మహోడా. ఫోన్ లో జోక్ తమ్ముడు, మీరు చెప్పండి. చివరికి సలీం ద్వారా విలన్ ప్రమోద్ గురించి తెలుసుకుంటాడు. తాను ఢీకొనేది ఒక ఇంటర్నేషనల్ మాఫియా అని అర్థమవుతుంది. కట్ చేస్తే తన స్నేహితుడు అసిస్టెంట్ కమిషనర్ కిషోర్ హెల్ప్ తో భారీ క్లైమాక్స్. చివరికి హీరో అజయ్ తన ప్రేయసి అనుషను నిర్దోషిగా ప్రూవ్ చేసుకుంటాడు. సార్ ఇది సార్ కథ. ఎలా ఉంది సార్? యాక్చువల్లీ ఇక్కడ సార్ డైరెక్టర్ దివాకర్ గారు లైన్ లో ఉన్నారు. ఓకే. హలో సార్, మీరు మా బ్యానర్ లో చేస్తాం చాలా ఆనందంగా ఉంది సార్. సార్ 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 ఓకే సార్. బా రవితేజన్న ఏం చెప్పాడు మా 6 సంవత్సరాలు తిరుగుతున్నాం ఇదే ఇండస్ట్రీలో. గల్లీ గల్లీ ఆఫీస్ చుట్టూ తిరిగాం. లైట్ బాయ్ దగ్గర నుంచి ఏడి వరకు నానా రకాల పనులు చేశాం. మన దరిద్రం బాలేక మనకు తెలిసినోడు ఎవడో, మన ఊరోడో, మన చుట్టమో, మన క్లాస్మేటో ఏం చేస్తున్నారా అని అడిగితే సినిమా ఇండస్ట్రీ అని డప్పులు కొడుతూ తిరుగుతాం. కష్టాలని కన్నీళ్ళని గొంతులోనే మింగలేక కక్కలేక తూదీనమ్మ బతుకు జీవితం. అవునరా బావా, మనం ఎంతో కష్టపడి రాసిన స్టోరీని ఆ ప్రొడ్యూసర్ కనీసం వినను కూడా వినలే. కానీ ఆ దివార్ గారు తీసిన 3 సినిమాలు జెండా ఎత్తేసాయి. అయినా సరే ఎవరితో సినిమా తీస్తున్నందుకు భుజాలు తడుముకుంటున్నాడు. ఏదో తాంబేలు పేస్ వేసుకుంటాడు వాడు పేసు. కరెక్ట్ చెప్పే బావా. పెద్దనాన్న కౌలు పైసలు ఇస్తా అన్నాడు. ఈసారి ఊరికి పోయి నువ్వే తీసుకురా. సరే అమ్మా. అరే కన్నా, కౌలు లెక్కలు నీకు తెలిసినా పెద్దనాన్న ఎన్నిస్తే అన్నే తీసుకొని రా. ఓకే అమ్మా. పైసకు ప్రేమ బంధుత్వం ఎప్పుడూ తలదించొద్దని బతికున్నప్పుడు మీ నాయన చెప్పేటోడు రా. సరే అమ్మా. సరే ఉంటాను రా. ఓకే. సీసీలు వచ్చినాయి కానీ అంజీగాడేడి మరదలు వస్తే నువ్వు ఊతున్నావేంద్రా? దోస్తు చెల్లె ఎవరికైనా చెల్లైనప్పుడు మరి మరదలే కదరా. అవురా, వాడెవర్రా? మా చిన్న బాబాయ్ లేడు? చిట్టి బాబాయ్. ఆ బాబాయ్ కొడుకే. అబ్బాబాబాబాబాబా, గప్పుడెప్పుడు చిన్నప్పుడు చూసిన గింతుండేటోర్రా. సరే
తమ్మి నువ్వు పట్నంలో ఏం చేస్తావు? ఏడిగా చేస్తున్నానా, అట్లనే షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటా. అంటే పెట్టుబడి సినిమా చేస్తాడు. అవునా, ఇంతకీ నువ్వే డైరెక్టర్ లెక్క అయిదాం అనుకుంటున్నావే? సుమారంటే మస్తు లైక్. అబ్బా సుకుమారన్న లెక్క అయినావా? మొన్ననే సుకుమారన్న ఏంటో రన్నను పెట్టి ఏం సినిమా చేసింటాను. గది తమాకులకి అర్థమైతుంది. అవునా మరి, నీకు ఇంత మట్కా సినిమా అర్థం కాలే? అవునా, ఇంతకీ నువ్వు సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావే? ఏం చెప్పాలి, సినిమా అంటే కష్టాలు, కష్టాలంటే సినిమా. ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే సరిపోతామి, దానికి రెండింటారు అదృష్టం ఉండాలి. చాలా ప్రయత్నాలు చేసిన, కానీ నాకు లైఫ్ ఇచ్చే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీస్తా. తమే నీకు మా సీన్ బాగా చెప్తా. మా సీన్ బాగుంటే సీతమ్మలక్ష్మి పెట్టారు సీన్ బా. ఏందే సీత, పొద్దు పొద్దుగాల గిడికొచ్చినావు? అయినా బావా 40 ఎకరాల భూస్వామివి, ఈ గేదెని తోమడం ఏంది? ఓ జీతకాన్ని పెట్టుకోవచ్చు కదా. ఎన్ని పైసలున్నా మన పని మనం చేసుకోవడమే చాలా సంతోషం. అర్థమవుతానే ఉంది నీ పన్ను చేసుకుంటున్నావని. ఏయ్, సారీ బావా, సారీ. ఇంతకు నువ్వు దేనికి వచ్చినావే? ఈ రోజు నుండి సీతామహాలక్ష్మి కాలేజ్కి వెళ్తుందో, మా ముద్దుల బావా తీసుకెళ్తాడు. లేలే, నాకు పనుంది. బావా ప్లీజ్, బావా బావా ప్లీజ్. సరే సరే, నువ్వు వెళ్ళవే. బావా త్వరగా వచ్చేయ్. ఓ అత్త, సీత తయారైందానే? లేదురా సీను, నువ్వు కూసో. అబ్బా, ఏముంది నాయనా, దీని ఎవడిగాని చేసుకుంటాడో గానికి యాన్నో ఖచ్చితంగా తాటికే అంత మచ్చుంటది. అయినా గీ సీతుంది. అత్త, ఇది చదివింది రాలేదానే? గిది చదివి ఏం చేస్తుంది? ఎట్లాగో నేనే కదా పెళ్లి చేసుకునేది. ఇయాల రేపట్ల చదువు చాలా అవసరం బావా. అయినా మనం బోలెడంత ప్రేమించుకోవాలి, ఆ తర్వాతే పెళ్లి. సర్లేవే, పెళ్ళైన తర్వాత గంపెడు ప్రేమిస్తా. అదేం కుదరదు. సరే, కాలేజ్కి అవుతుంది, పద. నీ ముట్టనియో పట్టనియో బోల్డ్ అంత ప్రేమ ఎట్లా వస్తుంది?
తీసుకొని పోరా. ఇంటికి చూస్తా పో. ఏంద్రో నాకు చెప్పకుండా షురు చేసిర్రు. నువ్వు వచ్చి పీకేదేముందిరా బాయ్ ఇక్కడ? ఏయ్ నాకు కూడా ఏరియా ఏయ్ ఏయ్ అరే ఎక్కడే దా 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 నమస్తే నమస్తే దా నమస్తే బావా. నమస్తే. అరే ఏం రో పత్తల కింగ్ లాగా గట్లా టిప్ టాప్ తయారేను, ఏం సంగతి? పెళ్లి శుభ్రం వేస్తున్నా బావా. మరి ఏమైంది? పిల్ల బాగలేదు బావా. ఏందిరో నీకు ఎటువంటి పిల్ల కావాలి ఏంది? పిల్ల జోన్నికి మస్తు ఉండాలా, కానీ ఇలా కొంగప్పుకొని ఉండాలా, బాగా చదువుకొని ఉండాలా. మనకి ఎట్లాగా చదువులేదుగా బావా. ఏం రాబాయ్ మనని అంటున్నావు, ఏం సంగతి? 5వ తరగతి 5 సంవత్సరాలు కష్టపడి చదివినా మన ఊర్లో యాటన్ కోసిరు, గప్పుడే మార్చినావు రాబాయ్ నువ్వు? బావా నిన్నంటాను బావా నేను. సరే సరే ఇక చెప్పు. ఇంకేముంది బావా, పొద్దుగాల ఇట్లా చాయ్ పెట్టియాలా, మంచిగా నీ స్నానం గిట్లా చేస్తుంటే ఈ ఇట్లా బరాబర రుద్దాలా. ఇక పొద్దుముకి ఇంటికి రాగానే మంచిగా కొమ్మ కొండి పెట్టాలా. ఇక పడుకునేటప్పుడు రాత్రి పూట పడుకునేటప్పుడు వాళ్ళు గిట్ట తీసుకోవాలా. వారి ఏంది గిన్నె ఉన్నది నీతో ఉంటదంటావురా? నాకేం తక్కువ, 60 బర్రెలు ఉన్నాయి. నీ గిట్ట అర్థమైందా? ఒరే నీ ఇంటి పక్క జాగాలిందంట కదరా, గది అమ్ముతారా? ఎందుకన్నా? కొత్తగా పెళ్లి చేసుకుంటున్నావు కదా, దగ్గరుండి కాపురం చేయిస్తా. దీని పని అయిపోయింది పో. నీ అయ్యా అబ్బా, అదే, అదే. అయ్యా ఊరికి శనిగాళ్ళగా పెట్టావు కదా. ఒరే, నీ అబ్బా, రేయ్, కొట్టకురా, కొట్టకురా, రేయ్, అబ్బా, కొట్టకురా, ఒరే, బావా, చంపేస్తుడే బావా నన్ను, అబ్బా, రేయ్. ఒరే, అందుకని పత్తలాట్లా మనవరా, ఇటు గుడ్డి నమ్ముతున్నారు, అబ్బా అబ్బా, గుడ్డుట్లా మనవరా, అబ్బా అబ్బా అబ్బా, ఒరే నీకు దండం పెడతారా, ఇటు రాయని ఎవరికి దండం పెడతారా, కొట్టకురా, అబ్బా అబ్బా, అబ్బా చంపేరా, అబ్బా అబ్బా అబ్బా, ఒరే ఒరే నీ అబ్బా, అమ్మా అమ్మా అమ్మా, ఊరే నాయనా, గాలికి పోయే కంపని ముడ్డికి తగ్గించుకున్నట్టుందిరా నాయనా, అమ్మో. ఏమ్రో గట్ల మేకప్ వేసుకున్నావు? మేకప్ పాడరా నాయనా, కుక్కని కొట్టినట్టు కొట్టిర్రా. ఎవడ్రా నేను కొట్టింది? ఎవడాడు ఎవడాడు? సాలు బావా సాలు, అంగడంతా వేలు అక్కడ పొంగిడి వచ్చినట్టుంది ఎవరు. అబ్బా అబ్బా ఏమైంది బావా? కడుపు నొప్పి. ఏమైంది? కడుపు నొప్పి. కడుపు నొప్పి అని గుండెని పట్టుకుంటున్నాను బావా. కడుపుల నుంచి గుండె వరకు పాకిన నొప్పి. అయ్యో బావా. అబ్బా నీకు ఇప్పుడు సమాధానంగా ఉన్నా, నేను నొప్పితో చేస్తుంటే. ఆ సీత, ఈ ఒక్కసారికి నువ్వు బస్సులో వెళ్ళిపోవే బావా. సరే బావా. అబ్బా 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 అమ్మా. అబ్బా ఏం ఊపుతుంది ఈ ఊపుడు? పక్క పట్నం ఊపుడే. ఈ ఊపుడికి గీ విడగానొస్తే తుని. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు
గా జెంటిల్మెన్ సినిమా హీరోయిన్ కదా? హే నో. అవునా? నువ్వు నాతోని అబద్ధాలు ఆడుతున్నావు కదా? అయ్యో కాదని చెప్పానా? ఈ ఊర్లో కొత్తగా కనిపిస్తున్నావు, ఎవరింటికి వచ్చినావేంది? రామచంద్రరావు ఇంటికి వెళ్తున్నా. ఓ గాన మా సర్పంచే, నీకేమైతాడు? ఆయన మా పెద్దనాన్నవుతారు. ఓ నాకు కూడా దూరం చుట్టం, మామైతాడు. యు మీన్ మీరు నాకు బావుతారా? మరి ఇంకేంది రా, నేను మీ ఇంటి దగ్గర దింపేస్తా. మామా, ఓ నందు మామా, సీనుబాబు పొద్దుటని కనిపిస్తలే, డేడికి పోయిండే. సీనుబాయ్ అడిగాడా నాకేం తెలుసు? ఏ సెట్లు ఎక్కుతుండో ఏ పుట్టలు ఎక్కుతుండో. అరే నంది నీ పంది. అరే మామా, కత్తి లాంటి పోరి, బబ్బబ్బబ్బబ్బబ్బా మస్తుగుంది. మనూర్లో కత్తులెక్కడి బా, సొట్ట సెంబులు, ఇత్తడి బొకాలు. పొద్దుగల మాకు తెలియకుండా రౌండ్ వేసినావులే. బిచ్చపది పల్లి దగ్గర పూరి తిన్నా. గడి మధ్యన అగ్గు దొరుకుతుందని గదేదో గలీజ్ నూనె వాడుతుండు. చోల్ గది గిట్లా తిన్నావనుకో నీ పెయంతా ఖరాబ్ అవుతుంది బా. నీ అయ్యా, పోరి గురించి మాట్లాడితే పూరి గురించి చెప్తావు. పోరి పేరు నేహ, సర్పంచ్ గాని ఇంటికి వచ్చింది. ఆ పోరి ఉంటదిరా మామా, నీ జంపక చపాక్క జంపక చపాక్క జంపక చపాక్క జంపక చపాక్క జంపక. సచ్చినోడా, నీ పని చెప్తాను. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప ఏ పాప. ఇది నా సీతేనా? ఇన్ని రోజులు ఏడ దాసిందో ఇదంతా. ఓ మస్తుగుంది. అరే ఎక్కడుంది? టిన్ని 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 టిన్ని. ఏమైంది సీత? ఏం లేదు అత్తో, జల్లాపురుగుని చూసి భయపడ్డది. నా బంగారు కోరు పెట్ట ఎంత సక్కనుంది, నా పాప నా పాప నా పాప. ఆహా, నా సామి రంగా. ఇదేంటి మధ్యలో పిల్లగాడ కూర్చోడానికి చాలా టైం ఉంది. జరిసంత జరుగు. బావా ఆపు. ఎందుకే? నేను బస్ లో పోతా. దేనికే? నేనేం కత్తి లాంటి పిల్లనేం కాదు, మస్తు లాంటి పోరినేం కాదు. ఇది ఎన్నో ఇన్నా. అరే మామా, కత్తి లాంటి పోరి, బబ్బబ్బబ్బబ్బబ్బా మస్తుగుంది.
కొత్తనే నువ్వు తెమ్మంటే సుక్కలైన కోసుకొత్తనే నువ్వు ఇమ్మంటే పంచపానమైన ఇత్తనే నువ్వు తెమ్మంటే సుక్కలైన కోసుకొత్తనే ఇనవే 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 సీతామాలక్ష్మి జరాగవే ఆగవే ఆగవే ఓసే సీతామాలక్ష్మి చెంపలేసుకుంటానే చెప్పింది వింటానే సంపాదనంతా నీ చేతికిస్తానే నువ్వు అవునంటే నువ్వు అవునంటే నువ్వు అవునంటే రాజులాగా చూసుకుంటానే కాదు పొమ్మంటే రోగిలాగా మారిపోతానే నువ్వు అవునంటే రాజులాగా చూసుకుంటానే కాదు పొమ్మంటే రోగిలాగా మారిపోతానే ఇనవే 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 సీతామాలక్ష్మి జరాగవే ఆగవే ఆగవే ఓసే సీతామాలక్ష్మి నీకు పుణ్యం ఉంటదే దండం పెడతానే కాళ్ళు మొక్తనే మాట ఇన్నవే పుణ్యం ఉంటదే దండం పెడతానే కాళ్ళు మొక్కనే జర మాటిని రాదే నువ్వు నాకు తోడులే నేను నీకు తోడులే ఇద్దరం ఒకరికొకరు నీడకుందమే ఏ ఆకులోని ఒక్కలా చిలకా కోరింకలా నువ్వు నేను జంటై కలిసి ఉందమే చెరువు నీదల్లే చెరువు నీదల్లే నీదల్లే నీ పైన ప్రేమ పొందనే గుండె గుళ్ళూన ప్రేమ గంట మోగుతుండనే చెరువు నీదల్లే నీ పైన ప్రేమ పొందనే గుండె గుళ్ళూన ప్రేమ గంట మోగుతుండనే ఒసే ఇనవే 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 సీతామాలక్ష్మి జరాగవే ఆగవే ఆగవే సీతామాలక్ష్మి ఏ బావా ఎత్తవాళ్ళు మళ్ళీ వచ్చిండ్రు. అరే నర్సి జరా మన పొలాలలో నలుగురిని వెట్టిగా విధ మిరపకాయలు ఏరిరా జరా కాలేజ్ వరకు పోయేసి వస్తా సీతా కాలేజ్ కా ఏట్లోకి దాంట్లో బావేందుకు నువ్వు ఒక్కదాని వెళ్ళొచ్చుగా నీ కప్ప ముఖముడా బావా ఆ, ఈ ఎదవలతో తిరగద్దని నీకెన్నిసార్లు చెప్పినా ఇట్లనే అయితే ఊర్లో నీ ఇజ్జత్ మొత్తం పోతుంది. బావా సీత ఏంది అడ్డగోలుగా తిడుతుంది ఇజ్జతున్నోడు నీ ఎమ్మడి తిరుగుతాడా అరే, అరే, ఆగరా గందికనే కదరా నేను మీతో తిరుగుతుంది ఆ? ఇదేం లెక్క ఇంతకు మాకు ఇచ్చేదన్నట్ట లేదంట ఎవడన్నాడ్రా మీకు ఊర్లో ఇజ్జత్ ఉందని? బా పొద్దుకి శేలికాడ అచ్చాయి తాగుపోతాడు ఏం పని పాటు ఉండదు. బావా నువ్వు గిట్లా పోయినావు అనుకో లేలే నేను పోతానే సీత ఏదో బాగా నవ్వుతుర్రు నువ్వు అట్రా పట్టు అదేదో విషయం నాకు చెప్తే నేను కూడా నవ్వుతా కదా అరే నీది పంకజంది ఊరంతా టామ్ టామ్ అయిందట గదేదో మాకు కూడా చెప్తే మేము కూడా వింటాం కదరా గోదానికే చెప్పరాదు బాగుడుతుండగా నిండా మీద కసాలు ఎక్కడ బాయ్ చెప్పరాదు అదేం లేదురా బాయ్ ఇగో ఆ రోజు ఏమైందంటే మన నర్సిగా లేడు ఆడు ఊర్లో లేడు గంతే ఆడి పొలంకు నీళ్లు పెట్టదు పోయినా ఇక చూసుకో ఏసాలు కుక్కలు అవ్వింది
సూటే చూపుతూ నీ కొంటే చూపుతూ నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతూ ఒక చిలిపి నవ్వుతూ ఏదో మాయ చేసి అంతలో నేను మెల్లనే గంతే గా సూపుకు నోట్లే బురుసు షాకొట్టి ఆ ముఖం చూడు బర్రె సిగ్గు పడుతున్నట్టే పడుతున్నావు కదరా మరి ఏమైందో చెప్పరా? గానాడు కాకరకాయనో చిక్కుడుగాయనో ఏదో ఒక్కటి ఆ బండి నట్టుగానే ఆ శారదం నీ పిండాకుడు అదేదో ఒకటి వండింది చెప్పురా. ఆ అది మే నెల 26వ తారీఖు. ఆ రోజు ఆదివారం అవ్వడంతో గుత్తొంకాయ కూర వండింది. అది బ్రహ్మాండంగా కుదరడంతో ఇంకేదో చేద్దామని పక్కనే ఉన్న కత్తిపీట తీసుకొని కాళ్ళ కింద నొక్కి పట్టి ఉల్లిపాయను కసా 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 కోస్తూనే ఉంది. ఉల్లిపాయ ఘాటుకి ఆవిడ కంట్లోంచి కన్నీరు కారినా దాన్ని అస్సలు ఖాతరు చేయకుండా ఆ ఉల్లిపాయని కసా కసా కోసింది. పక్కనే ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకొని పాసా 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 కోసింది. ఆ తర్వాత ఏముందిరా భయ్? పొయ్యి మీద ముగ్గుడు పెట్టి పోపేసిందొచ్చు గంతే. గదే ఉంది ఈ కథలోని ట్విస్టు. పచ్చిమిర్చి ఉల్లిపాయలు కోసిన తర్వాత ఇంకా దేనికోసమో వెతుకుతూ ఉంది. ఉప్పు కోసమా, పప్పు కోసమా, కారం కోసమా, అల్లం కోసమా? కాదు కాదు కాదు, మరి దేనికోసమో. అది దొరక్క విలవిలలాడుతుంది పాపం పంకజం. కసిగా ఓపికగా చూసింది, అయినా దొరకలేదు. కొబ్బరి కోసం చూసే కోతిలా, పుట్నాల కోసం వెతికే పిల్లిలా ఆవిడ అన్వేషణ కొనసాగిస్తూనే ఉంది. అయ్యో, ఆ వస్తువు ఎంతకీ దొరక్కపోయేసరికి ఆవిడ విలవిలలాడింది, శోకించింది, దుఃఖ సాగరంలో మునిగి తేలింది, ఈత కూడా కొట్టింది. అయినా ఆ వస్తువు దొరకలేదే. ఇప్పుడు ఆవిడకి రంగా దుకాణం గుర్తొచ్చింది. అదే దుఃఖ సాగరంలో చెంగు చెంగుమని గెంతుకుంటూ 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 ఆయాసంతో రంగా దుకాణం చేరి తనకు కావలసింది రంగాని అడగడంతో ధరలు ఆకాశాన్ని అంటాయని నేను తెలియదమ్మా. ఎడారిలో ఓయసీసుల వరద బాధితులకు పులోరం పాకెట్ల దానికి దానికి చేతులతో ఇచ్చాలరా. ఏమిచ్చినవురా వారి కిలో చింతపండురా. ఈ నోట్ల మన్నవాడా రే గాడు మన నర్సిగాడు. ఒరే నర్సిగా, అయ్యా అవునా,
మీ బావ చాలా గ్రేటే. మరేమనుకుంటున్నావు, మా బావ హీరోలా ఉంటాడు తెలుసా. అవునా? అయ్యో బావేంటి ఇలా ఉన్నాడు, ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి. అమ్మ ఎవరే వీళ్ళు? ఈయన మా పాలేరు, వీళ్ళు మా జీతగాళ్ళు. 2 నెలలు జీతం వేయలేరు, నువ్వు ఇస్తారా? జీతం జేబులో పెట్టుకొని తిరుగుతారా? ఇంటికి పోయి మా అయ్యని అడుగు. నడివే అప్పు. ఏమైంది ఇవాళ దీనికి? నడవండి రా. कौन है रे तू? साले गाड़ी निकाल, चल बे चल। अबे तेरे को ही बोल रहा हूँ रे, निकाल गाड़ी साले। क्या पट्टी है रे मामा, అబ్బబ్బబ్బా నాటుకోడిరా, ముక్కలు గట్టిగా ఉంటాయా. ఈ పులి ముందు ఆ కోడెంతరా, నలిపేస్తా. ఎవర్రా? పోరా, పో, పో. చెప్పేది విను. మనిషిలా ప్రవర్తించు. బావా ఏం సీత గట్ల కొట్టినావు? ఏందిరా? నా సీత, నా సీతామహాలక్ష్మి. ఆ చెత్తున్న లంజ కొడుకులు నా సీత మీద చెయ్యేస్తారా? చిన్నప్పటి నుంచి బావా బావా అంటూ నేనే లోకంగా తిరిగింది. ఇది ఇక్కడ సీత 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 అని కొట్టుకుంటుందిరా. నాకు తెలిసిన కాడి నుంచి అదే నా పెళ్ళాం, అది నా సీతామహాలక్ష్మి, అది నా సీతామహాలక్ష్మి. నాడు నా మీద చెయ్యేసిండనేగా నీ ప్రేమాన్ని చంపడానికి పోయింది. నీకేమన్నా అయి ఉంటే నేనెలా ప్రాణాలతో బ్రతికుండేది బావా? నా ప్రేమ గుర్తుకు రాలేదా?
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ అరే నంది గివ్వెందుకే నాకిప్పుడు నా ప్రేమ నువ్వు తప్పితే ఎవ్వరూ వినొద్దని బాబా ఇప్పుడే వస్తా సరే అరే హ్యాపీ బర్త్డే హాయ్ బా హ్యాపీ బర్త్డే ఏ బా దమ్మేద్దాం పా రై సీట్ ఉంది గటు చూడు అప్పు సీత 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 అరే వద్దురా సీత ఏయ్, వద్దురా సీత 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 లే లే సీత సీత లే లే సీత సీత నేను వచ్చేసిన సీత రే సీతరా సీత 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 అరే సీత లేసరా రే సీతరా సీతరా సీత 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 లే సీత లే నేను సీత 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 కళ్ళల్లో శూన్యమే గుండెల్లో వేదనే నిజతే లేనిదే నరకమే జన్మనే పాదమే కదలదే ప్రాణమే నిలువదే మౌనమే మాటలా నన్నిలా మార్చనే కాలమా చూడవే దైవమా చెప్పవే న్యాయమా
దూరము ఎందుకీ శాపము పరిణయం కానిదే ప్రాణమే పిడిచెను చీకటే కమ్మెను స్వప్నమే చెదిరెను ఆశలే ఆవిరై చితిలో మండెను నా కొరకే తన ప్రాణం త్యాగమే చేసెను నమ్మని నిజం కాల్చనే హృదయం కాలమా చూడవే దైవమా చెప్పవే న్యాయమా 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 సార్ ఇది సార్ స్టోరీ ఎలా ఉంది సార్? సార్ డైరెక్టర్ దివాకర్ గారు లైన్ లో ఉన్నారు. దివాకర్ గారితో సినిమా తెస్తే మనం దివాలా తెస్తాం రా. హలో సార్, ప్రొడ్యూసర్ గారు మీటింగ్ లో ఉన్నారు. ఓకే, ఫ్రీ అయిన తర్వాత కాల్ చేపిస్తా. ఓకే ఓకే సార్, ఓకే రైట్. తమ్ముడు, కథ మాత్రం చాలా బాగుంది. చిన్న చిన్న మార్పులు చేసుకుని రా. ఎస్ తమ్ముడు, ఇదిగో అడ్వాన్స్. నువ్వు డైరెక్టర్వి, మనం సినిమా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సీతేదే అది ఇది నా సీతమ్మ నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరమయ్యారని జీవితం అనే ప్రయాణాన్ని మధ్యలో ముగించకు మిత్రమా. నిన్ను ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించు. ప్లీజ్ అవాయిడ్ సూసైడ్స్. ఇప్పుడు చిక్కుడుగాయనో కాకరకాయనో అండింది రాబాయ్. ఇప్పుడు కాకరకాయనో చిక్కుడుగాయనో అండిందిరా. అప్పుడు కాకరకాయనో చిక్కుడుగాయనో అండిందిరా. అప్పుడు కాకరకాయనో చిక్కుడుగాయనో కాకరకాయనో చిక్కుడుగాయనో కాకరకాయనో చిక్కుడుగాయనో కానాడు కాకరకాయనో చిక్కుడుగాయనో ఏదో ఒక్కటి